హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనం వియట్నాంలోని నామ్క్యామ్తో యూనివర్సిటీలో ఉన్నాము. ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకుంటే, అందులోని వియట్నాంలో చదువుకోవాలి అనుకుంటే దిస్ ద బెస్ట్ యూనివర్సిటీ. అండ్ త్రూ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు చదువుకున్నట్లయితే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ప్రస్తుతం మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం చంద్రశేఖర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనాలకి నమ్మకం రావాలంటే యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. మీరు డాక్టర్, ఇంకొంతమంది డాక్టర్స్ని తయారు చేస్తున్నారు. ఏంటి స్టోరీ? మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇప్పుడు వరకు స్థాపించి 10 years కంప్లీట్ చేసుకుంది మేడం. మా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏంటంటే డాక్టర్స్తో స్థాపించబడి డాక్టర్స్తోనే నడపబడుతుంది. ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో సర్వీస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇయర్ మా దగ్గర ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి స్టూడెంట్ 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నంత వరకు కాన్స్టెంట్ సపోర్ట్, గైడెన్స్, అందరు నాట్ ఓన్లీ సపోర్ట్ అండ్ గైడెన్స్ మ్యామ్, అకాడమిక్ మానిటరింగ్ ఉంటుంది కంప్లీట్. పేరెంట్స్కి మనం ఏంటంటే ఈచ్ అండ్ సెమిస్టర్ వైజ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ పేరెంట్కి డీటెయిల్గా తెలియజేస్తాము. స్టూడెంట్స్ ఎవరైనా అకాడమిక్స్లో లో ఉన్నా, నెక్స్ట్ కొంచెము పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కూడా మేము స్టూడెంట్స్తో ఈచ్ అండ్ ఎవ్రీ 1-to-1 కౌన్సిలింగ్ పెట్టి స్టూడెంట్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవన్నీ రెక్టిఫై చేసి స్టూడెంట్ అకాడమిక్గా పుష్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్కి మనము ఈ నామ్క్యామ్తో యూనివర్సిటీ ఏంటంటే కంప్లీట్ యూఎస్ బేస్డ్ కరికులం ఉంది మ్యామ్. వన్ ఆఫ్ ది యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే యూఎస్ బేస్డ్ కరికులం. నెక్స్ట్ యూనివర్సిటీ డీన్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ ఫిలిప్ ట్రాన్, రినౌడ్ కార్డియాలజిస్ట్ ఇన్ యూఎస్ఏ. సో ఇక్కడ యూఎస్ఎల్ఎం క్రాక్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్ని యూఎస్ఎల్ఎం ఓరియంటెడ్గానే ప్రిపేర్ చేపిస్తున్నారు. సింపుల్ అండి. ఎంఎస్ఆర్ వాళ్ళ ఒక ఆశయం ఏంటంటే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా చక్కగా ఒక మంచి యూనివర్సిటీలో అబ్రాడ్లో ఎంబీబీఎస్ విత్ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్తో చదవాలి, వాళ్ళ కళ నెరవేరాలి అనేది వీళ్ళ గొప్ప ఆశయం అనమాట. సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ కంటే ముందు వియట్నాంకి మనకు ట్రాన్స్పోర్ట్ కానీ ఎలా ఉంది ఏంటి, మన ఇండియా నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి, అండ్ ఈ సిటీ ఎక్కడుంది? మనము ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే మేడం, మనకి హైదరాబాద్ నుంచి వియట్నాంకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఒకసారి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కారంటే 4 hours మనకి మన క్యాంపస్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ నామ్క్యామ్తో యూనివర్సిటీ ఏదైతే ఉందో క్యాంతో సిటీలో లొకేట్ అయింది మ్యామ్. ఈ క్యాంతో సిటీలో మనకి యూనివర్సిటీ నుంచి 5 kilometers డిస్టెన్స్ లోనే ఎయిర్పోర్ట్ ఉండటం జరిగింది. సో ఈజీ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్. చాలా మంది యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే ఎక్కడో మారుమూల ఒక అడవిలో పడేసినట్టు ఉంటాయి. పిల్లలకి ఏమి దిక్కు తోచదు ఎక్కడికి వెళ్ళాలన్నా, అప్పుడు ఇల్లు బాగా గుర్తొస్తుంటుంది. సో అలా కాకుండా మనకు చక్కగా క్యాంతో సిటీలోనే నామ్క్యామ్తో యూనివర్సిటీ లొకేట్ అయింది. ట్రాన్స్పోర్ట్ కానీ యాక్సెసిబిలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఒకసారి వెళ్ళి చూద్దాం సార్, అసలు ఎలా ఉంది, మీరు ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారనేది తెలుసుకుందాం. సార్, అబ్రాడ్లో బోల్డ్ అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎంబీబీఎస్కి. మీరు వియట్నాంలో ఉన్న నామ్క్యామ్తో యూనివర్సిటీని ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు? మ్యామ్, మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డాక్టర్స్ కాబట్టి మాకు హాస్పిటల్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది యూనివర్సిటీ గురించి. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేసి యూనివర్సిటీ అటాచ్డ్ హాస్పిటల్ ఉందా, నెక్స్ట్ మెయిన్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా, అన్ని పాయింట్స్ మనం 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అన్ని పాయింట్స్ మనకు మ్యాచ్ అయితేనే మనం ఆ యూనివర్సిటీ ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే 54 months ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి, 4.5 years ఎంబీబీఎస్ కోర్స్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, 1 year ఇంటర్న్షిప్ ఉండాలి, 6 years మనకి ఇంగ్లీష్లోనే టీచ్ చేసి ఉండాలి. అండ్ మన ఇండియాలో ఏ విధమైన క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని క్లినికల్ సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. గైనకాలజీ, ఆప్థమాలజీ, ఎస్పీఎం, పీడియాట్రిక్స్, నెక్స్ట్ ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, అన్ని క్లినికల్ సబ్జెక్ట్స్ ఇండియాలో ఎలా ఉన్నాయో అలానే ఉండాలి. నెక్స్ట్ మీరు ఏదైతే కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. మన ఇండియాలో ఎన్ఎంసీ ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు మనకు వియట్నాం కూడా ఎన్ఎంసీ. సో ఆ కంట్రీ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవడంతో పాటు ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ తెచ్చుకోవాలి. ఆ లైసెన్స్ కూడా ఎలా ఉండాలంటే ఆ కంట్రీ సిటిజన్స్కి ఏ విధమైన లైసెన్స్ ఇస్తున్నారో అలానే ఉండాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే స్టూడెంట్ మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటాడు. ప్రీ క్లినికల్ హాస్పిటల్ అండ్ స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీకి తీసుకొచ్చారు. అసలు ఏముంటుంది ఏంటి మనకు తెలుసు, అసలు ప్రీ క్లినికల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ ఎలా సిస్టమ్ రన్ అవుతుంది? 3rd year నుంచి స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లినికల్స్లోకి వెళ్తారు. క్లినికల్స్లోకి వెళ్ళే ముందు వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లినికల్స్ మనకి ఇక్కడ ప్రీ క్లినికల్స్ ఉంటాయి మ్యామ్. అంటే ఒక్కొక్క ప్రొసీజర్, మనకి మెడిసిన్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ ఇక్కడ స్టిమ్యులేటర్స్ ఉంటాయి. స్టిమ్యులేటర్స్ పైన స్టూడెంట్ నేర్పించి కాన్ఫిడెన్స్ తెప్పించిన తర్వాత హాస్పిటల్స్, క్లినికల్స్కి వెళ్తే స్టూడెంట్ బాగా పర్ఫామ్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రీ క్లినికల్ హాస్పిటల్లో ఫస్ట్ ఐసీయూ డిపార్ట్మెంట్ ఉంది. మనకు అసలు ఐసీయూ రూమ్లోకి ఎంటర్ ఎలా అవ్వాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్.
సో అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అవును మేడం. ఇక్కడ మనకి కంప్లీట్ గా ఐసీయూ రూమ్ ఎలా ఉంటది అనేది మనకి స్టిమ్యులేషన్ సెంటర్ లో చూపిస్తున్నారు మ్యామ్. ఇది వచ్చేసరికి మనకి స్టిమ్యులేటర్. సో ఇక్కడ మనకి హార్ట్ బీట్ తెలుస్తుంది, పేషెంట్ బ్రీతింగ్ మీరు ఫీల్ అవ్వచ్చు మ్యామ్. చెస్ట్ ఇన్ఫ్లేట్ అవుతుంది. అవును. నెక్స్ట్ ఇక్కడ పేషెంట్ యొక్క పల్స్ కానివ్వండి, నెక్స్ట్ హార్ట్ రేట్ చాలా రియలిస్టిక్ గా చూపిస్తున్నారు. మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట స్టూడెంట్స్ అందరికి. సో మీరు డాక్టరే, నేను డాక్టరే కాబట్టి మనకి ప్రీ క్లినికల్ ల్యాబ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా థర్డ్ ఇయర్ కి వెళ్తే మనకి ఏం అర్థం కాదు అసలు. యాక్చువల్ గా పేషెంట్ ని టచ్ చేయాలన్నా మనం భయపడతాం. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు బ్రీతింగ్ రేట్, రెస్పిరేటరీ రేట్, పల్స్ అండ్ ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం చేసి ఉంటాం కాబట్టి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది స్టూడెంట్స్ కి బిల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పేషెంట్ కి కార్డియాక్ అరెస్ట్ అయింది అనుకో మ్యామ్, ఇక్కడ సిపిఆర్ ప్రొసీజర్ చేస్తారు. మనం సిపిఆర్ చేస్తున్నప్పుడు అక్కడ మిషన్ లో మనం రియల్ టైమ్ లో చూడొచ్చు. అండ్ వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్ గా అక్కడ చూపిస్తుంది. సో ఇదేంటంటే మనకు కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట మనకు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. సౌండ్స్, పేషెంట్ సౌండ్స్ మొత్తం కూడా రియల్ టైమ్ లో ఏ విధంగా మనం హాస్పిటల్లో ఉంటుందో సేమ్ సౌండ్స్ కానివ్వండి, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ కూడా మనకి క్లియర్ గా రిప్లికేట్ అవుతుంది మేడం. ఇది ఆపరేషన్ రూమ్ స్టిమ్యులేషన్ మ్యామ్. ఎలా ఉంటుందో చూద్దాం. డాక్టర్ వాష్ అయిన తర్వాత హ్యాండ్స్ ఏమీ టచ్ చేయకుండా స్టెరిలైజర్ గా ఉండటం కోసం టచ్ ఫ్రీ సెన్సార్ తో మనకి టచ్ చేయకుండా రాగానే మనకి ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ సెన్సార్సే ఉన్నాయి కదా చంద్రశేఖర్ గారు. ఆపరేషన్ థియేటర్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అన్ని కూడా మనకి ఈ స్టిమ్యులేషన్ సెంటర్ లో ఈ సెటప్ లో మనకి నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ లైక్ 36 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రామాస్ ఏవైతే ఇంజురీస్ అవుతాయో అవన్నీ కూడా స్టిమ్యులేటర్ మీద చూపిస్తారు. అండ్ ఇవి చూసారా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్స్ అనమాట. ఎలా కట్ అవుతుంది, డీప్ కట్ కానీ లైక్ డిఫరెంట్ కట్స్ అనేవి వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో దట్ వాళ్ళకి ఏంటంటే చూసి నేర్చుకుంటారు. ఈ కట్స్ చూపించి దీనికి ఎలా సూచరింగ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ సూచరింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అన్ని కూడా స్టూడెంట్స్ కి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా వస్తుంది. ఓకే ఈ కట్ ఇది, ఈ కట్ ఇది, సో ఇది ఇంజురీ ఉంది, ఇది ఈ టైప్ ఆఫ్ ట్రామా అని. సో ఐడియా వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా పేషెంట్స్ మీద ఈ కట్ కి ఈ సూచరింగ్ వేయాలి, ఈ కట్ కి ఈ సూచరింగ్ వేయాలని డిఫరెంట్ సూచరింగ్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. తెలిసి బహుశా ఇండియాలో కూడా ఇటువంటి స్టిమ్యులేషన్ ఇవన్నీ కూడా జర్మన్ టెక్నాలజీ మ్యామ్. మనకి యూనివర్సిటీ వాళ్ళు వియట్నాంలో కూడా వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మ్యామ్ ఇవన్నీ కూడా ఈ సెటప్ ఉండడం. ఓకే. సో నెక్స్ట్ గైనకాలజీ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్ కూడా ఉన్నాయి కదా, చూద్దాం రండి. ఎస్, పీడియాట్రిక్ వార్డ్ అనుకుంటా. ఇది పీడియాట్రిక్స్ వార్డ్ మ్యామ్. ఆల్రెడీ స్టూడెంట్స్ చూసినట్లయితే ఇంట్యూబేషన్ ఎలా చేయాలి, పిల్లలకి ఇంట్యూబేషన్ ఎలా చేయాలి, ఇప్పుడు చైల్డ్కి సిపిఆర్ ఎలా చేయాలి అనేది పర్ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎమర్జెన్సీస్ ఎలా ఉంది, ఇన్ఫాంట్స్ ఎలా ఉంది, మొత్తము పీడియాట్రిక్స్ ఎన్ఐసియు ఎలా ఉంటుంది, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తాము ప్రొసీజర్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ హ్యాండ్స్ ఆన్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్గా పేషెంట్ మీద హాస్పిటల్లో పర్ఫామ్ చేస్తారు మేడం. ఇది గైనకాలజీ స్టిమ్యులేషన్ రూమ్ మ్యామ్. మనకి ఇక్కడ వచ్చేసరికి నార్మల్ డెలివరీ ఎలా చేస్తారు, ప్రొసీజర్ మొత్తం రిప్లికేట్ చేస్తారు. డెలివరీ ప్రొసీజర్స్ ఏముంటాయి, సో కొన్ని డెలివరీస్కి ఫండల్ ప్రెషర్ ఇస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ కానీ ప్రొసీజర్ కానీ డీటెయిల్గా ఈ మ్యానిక్యూర్ మీద పర్ఫామ్ చేసి, ఇది నార్మల్గా మనం హాస్పిటల్లో బేబీని ఎలా అయితే డెలివరీ చేస్తామో ఈ మ్యానిక్యూర్ మీద బేబీని అలా డెలివరీ చేస్తే స్టూడెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కానీ ప్రోటోకాల్ కానివ్వండి బాగా అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు పేషెంట్ మీద రేపు హాస్పిటల్లో ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఇది నర్సింగ్ కేర్ మ్యామ్. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్. ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ 2 or 3 days హాస్పిటల్లో ఉండి పంపిస్తారు కదా. పోస్ట్ ఆపరేటివ్ వార్డులో పేషెంట్కి మనం ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ కూడా మనకి నర్సింగ్ కేర్ ఎలా ఉంటుంది అనేది మనకి స్టూడెంట్కి ఈజీగా ఈజీగా నేర్పిస్తారు. అండ్ ఇక్కడ ఎన్ఐసియు కూడా ఉంది చిన్న పిల్లలకి. అంటే ఎక్విప్మెంట్స్ కూడా మనకు అవేర్నెస్ ఉండాలి కదా. సో ఎటువంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి పేషెంట్ కి జాండీస్ వచ్చినప్పుడు ఫోటోథెరపీ చేస్తారు ఇన్ఫాంట్స్ కి ఎస్పెషల్లీ. సో ఈ ఫోటోథెరపీ పెట్టేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ కూడా మనకు నేర్పిస్తారు. ఇప్పుడు చాలా కామన్ మ్యామ్, న్యూ బోర్న్ బేబీస్ లో జాండీస్ అనేది చాలా కామన్. సో దానికి ఫోటోథెరపీ ఇంపార్టెంట్. ఎక్విప్మెంట్స్ ఎలా ఆపరేట్ చేస్తాము ఏంటి అనేది చాలా క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఇండియాలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆస్కీ ప్యాటర్న్ లో జరుగుతుంది. ఆస్కీ అంటే ఆబ్జెక్టివ్ స్ట్రక్చరల్ క్లినికల్ ఎగ్జామినేషన్. ఈ ఆస్కీ ప్యాటర్న్ ఏంటంటే ఈ స్టిమ్యులేషన్ మాడ్యూల్ లోనే జరిగింది. మనకి నెక్స్ట్ ఎగ్జామ్ లో వచ్చేసరికి ఒక గైనకాలజీ ప్రొసీజర్ చేయాలంటే డైరెక్ట్ గా మనం గైనకాలజీకి వెళ్ళి నార్మల్ డెలివరీ చేయం. ఆస్కీ ప్యాటర్న్ లో ఒక మ్యానిక్యూన్ పైన చేసి పర్ఫామ్ చేస్తాం.
సో ఇప్పుడు ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే వస్తుందో ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఆస్కీ ప్యాటర్న్, ఈ ఆస్కీ ప్యాటర్న్ వియట్నాంలో ముందు నుంచే ఉంది. స్టూడెంట్ మెడిసిన్ జాయిన్ అవ్వగానే మెడికల్ స్కూల్లో ఫస్ట్ వెళ్ళే క్లాస్ కానివ్వండి, ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేది కానీ హ్యూమన్ అనాటమీ. సో ఇప్పుడు మనం హ్యూమన్ అనాటమీ ల్యాబ్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. అటు సైడ్ థియరీ క్లాసెస్, హిస్టాలజీ ల్యాబ్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసరికి సిందావర్ ల్యాబ్ మ్యామ్. మనకి సిందావర్ ల్యాబ్ ఉంటుంది, కెడావర్ ల్యాబ్ ఉంటుంది. సిందావర్ ల్యాబ్ బెనిఫిట్స్ ఏంటంటే మ్యామ్, కొంతమందికి కెడావర్ అన్న భయం ఉంటుంది, కొంచెం హెసిటేటింగ్ ఫీల్ ఉంటుంది. కెడావర్ అంటే డెడ్ బాడీస్ అన్నమాట. ఇదైతే సిండావర్, సింథటిక్ డెడ్ బాడీ, అంతేనా? సో ఈ సిందావర్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఫస్ట్ మజిల్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్, వెయిన్స్, నెక్స్ట్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఏమున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి స్టూడెంట్స్ కూడా ఒకసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కూడా ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళకి ఒక ఐడియా రావాలి కదా, ఎక్కడ పార్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది. సో ఇది బ్యాక్వర్డ్ ఫేసింగ్. అవును మ్యామ్, ఇది బ్యాక్వర్డ్ ఫేసింగ్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ వర్డ్ ఫేసింగ్ మ్యామ్. డైరెక్ట్ గా వాళ్ళు కెడావర్కి వెళ్ళి కట్ చేసి వాట్ ఈస్ వాట్ అనేది చూడలేరు. సో కెడావర్ టచ్ చేసే ముందు సిందావర్ పైన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి నేర్పించి ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది ఎలా అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి సిందావర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఓకే, హ్యూమన్ బాడీ అంటే ఇలా ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇలా ఉంది, ఎలా ఇన్సిషన్ చేయాలి ఏందనేది సిందావర్ పైన నేర్చుకున్నాక పేషెంట్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీగా పేషెంట్ సొంతగా ఇన్సిషన్ చేసి ఓపెన్ చేసి పార్ట్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేది లొకేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మ్యామ్. ఈ సిందావర్ కాన్సెప్ట్ నేను వరల్డ్ లో ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. ఇప్పుడు వరకు మన ఇండియాలో ఎక్కడ లేదు. ఇప్పుడు నేను చాలా కంట్రీస్ తిరుగున్నాను ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్స్ కోసం, చాలా యూనివర్సిటీస్ ఎక్స్ప్లోర్ చేసినాను. వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీస్ ప్రొవైడింగ్ సిందావర్. ఇప్పుడు మనము కింద అనాటమీ డిపార్ట్మెంట్ చూసాం కదా మేడం, ఒక ఫ్లోర్ అంతా. ఇది వచ్చేసరికి ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ మ్యామ్. ఈ ఫ్లోర్ లో మనకు కంప్లీట్ గా ఫిజియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫార్మకాలజీ, ఈ 4 మొత్తం డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇవన్నీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మ్యామ్. ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ ల్యాబ్స్. మ్యామ్ ఇప్పుడు మనం ఫిజియాలజీ ల్యాబ్ లో ఉన్నాం. ఇక్కడ ఫిజియాలజీలో ఈసీజీ ప్రొసీజర్ ఎలా చేస్తారు, లాబొరేటరీ ప్రిపరేషన్ రూమ్ అన్నమాట. ఓకే, ఇక్కడ చేంజింగ్ స్టూడెంట్స్ లాకర్స్ కానివ్వండి, వాళ్ళ యూనిఫామ్స్, ప్రతి ఒక్క ల్యాబ్ కి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ యూనిఫామ్స్ చేంజ్ చేసుకొని తర్వాత ఫుట్వేర్ కూడా అంతా చేంజ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. సో వచ్చేసారు కదా లాబొరేటరీ ప్రిపరేషన్ రూమ్. సో ఈసీజీ మనకి ఈసీజీ రూమ్ మ్యామ్. సో మనకి ఫిజియాలజీలో ఈసీజీ సబ్జెక్ట్ ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకి డీటెయిల్ గా ఈసీజీ ప్రింటింగ్ ఎలా వస్తుంది, స్టూడెంట్ కి ఎలా పెట్టాలి ఏంది అన్ని కూడా నేర్పించి పర్ఫామ్ చేసి ఈసీజీ ఎలా రీడ్ చేయాలి అన్ని కూడా డీటెయిల్ గా నేర్పిస్తారు. ఇప్పుడు మనం మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఉన్నాం మ్యామ్. ఈ మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఏంటంటే ఏఎఫ్బి స్టెయినింగ్, ఏదైతే ట్యూబర్కులోసిస్ కి మనం ఫైండ్ అవుట్ చేయడానికి స్పూటమ్ శాంపిల్ ని మైక్రోస్కోప్ లో ఎగ్జామిన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ మ్యామ్. సో మ్యాగ్నిఫికేషన్ కూడా మన నార్మల్ మైక్రోస్కోప్ కంటే కూడా సింపుల్ మైక్రోస్కోప్ కంటే చాలా యాక్యురేట్ గా ప్రిసైజ్ గా కనిపిస్తుంది, చాలా క్లియర్ ఉంటుంది మ్యామ్. మ్యామ్ మనం ఇప్పుడు హిస్టోపాథాలజీ ల్యాబ్ లో ఉన్నాం. హిస్టోపాథాలజీ ల్యాబ్ లో ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ కి థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు వాట్ ఈస్ అనేది. అది డయాగ్రమాటిక్ గా స్టూడెంట్ డ్రా చేసి, టీచర్ కూడా డ్రా చేసి స్టూడెంట్ కి టీచింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అక్కడ థియరిటికల్ గా డయాగ్రమాటిక్ గా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఎలా ఉంటుంది ఏంది మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాగ్నిఫైయింగ్ విత్ కంప్యూటర్ లో చూపించడం జరుగుతుంది మేడం. మనకి నియర్లీ ఇక్కడ 20+ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ టేబుల్ మైక్రోస్కోప్స్ అరేంజ్ చేస్తారు. సో ప్రస్తుతం మనం అయితే నామకాంత యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాము. ఏంటి స్పెషాలిటీ ఏంటిది? మనం యూనివర్సిటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లైబ్రరీ ఎస్పెషల్లీ మనకి ఒక బిల్డింగ్ మొత్తం ఎక్స్క్లూజివ్ లైబ్రరీకి కేటాయించడం జరిగింది. లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ట్రెడిషనల్ లైబ్రరీ మ్యామ్. మనకి మొత్తం బుక్స్ ఉంటాయి, ఫిజికల్ బుక్స్ అన్ని డిపార్ట్మెంట్స్. నియర్లీ మనకి 20,000+ బుక్స్ ఉండటం జరిగింది. స్టూడెంట్ కి నాట్ ఓన్లీ స్టడీస్, రీసెర్చ్ వైపు కూడా చాలా మనకి యూనివర్సిటీ నుంచి జర్నల్ సపోర్ట్ చేస్తుంది. సో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న డిజిటల్ లైబ్రరీకి అయితే వచ్చేసాము. సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనకి నియర్లీ 250+ సిస్టమ్స్ ఉంటాయి మ్యామ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వచ్చి ఏమన్నా వికీపీడియా యూజ్ చేసుకోవాలన్నా కూడా, బ్రౌజర్ యూజ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ మనకి ఈ బుక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఈ జర్నల్స్ ఉంటాయి, రీసెర్చ్ స్టూడెంట్స్ కి థీసిస్ ఉంటాయి. సో అన్ని అడ్వాన్స్మెంట్స్ కూడా వీళ్ళకి మనకి ఆన్లైన్ లో దొరికేస్తాయి. ఈ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన వన్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే మేడం 24/7 లైబ్రరీ యాక్సెస్ ఉంది. సో మనం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ నైట్ అవుట్ చేసేటప్పుడు హాస్టల్లో ఒక స్టూడెంట్ చదివితే ఇంకో స్టూడెంట్ డిస్టర్బెన్స్ అలా ఏమీ లేకుండా స్టూడెంట్స్ కంప్లీట్గా లైబ్రరీలో వచ్చి కూర్చొని నైట్ అవుట్ చేసి చదువుకోవచ్చు ఎగ్జామ్స్ ముందు రోజు. సో ప్రస్తుతం మనమైతే నమకాంత యూనివర్సిటీ జిమ్లో ఉన్నాము. అసలు ఏంటి ఇంత మంచి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. మనం యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫిజికల్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది మ్యామ్. ఫిజికల్గా స్టూడెంట్ ఫిట్గా ఉంటే మెంటల్గా హెల్తీగా ఉంటారు. సో స్టడీస్ పైన బాగా ఫోకస్ చేయొచ్చు.
సో అందుకోసం మనకి యూనివర్సిటీ ఫ్రీ యాక్సెస్ మేడం, జిమ్ కూడా ఎటువంటి మెంబర్షిప్ ఫీజు తీసుకోరు. వావ్. మార్నింగ్ 4 to 9, ఈవినింగ్ 5 to 9 మనకి జిమ్ ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాయి. Okay. వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సపరేట్ గర్ల్స్కి బాయ్స్కి జిమ్స్ కూడా సపరేట్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? మనము యూనివర్సిటీ మొత్తం డీటెయిల్గా చూసాం కదా మ్యామ్. ఇప్పుడు మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ ఇది వచ్చేసరికి మా కిచెన్ మ్యామ్. అది మాకు ఫుడ్ ఇక్కడ కిచెన్ మనం కుకింగ్ చేసుకుని అక్కడ తీసుకెళ్తాం. జస్ట్ ఒకసారి చూద్దాం ఆ కిచెన్, ఎందుకంటే హైజీన్ గా ఉందో లేదో టెస్ట్ చేద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా చాలా ఆర్గనైజ్డ్ గా అరేంజ్ చేస్తున్నాడు మా చెఫ్. మన ఇండియన్ గ్రాసరీస్ కనిపిస్తుంటే ప్రాణం లేచి వస్తుంది. యాక్చువల్లీ మా చెఫ్ కుక్ చేసి మేము ప్రొవైడ్ చేసిన ఫుడ్ కాకుండా స్టూడెంట్ ఎవరైనా అడిషనల్ గా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా తినాలనుకున్నా ఆమ్లెట్ మ్యాగీ ఏదో ఒకటి చేయాలి, సో వాళ్ళని కూడా మనం కిచెన్ లోకి అలౌ చేయడం జరుగుతుంది మేడం. స్టూడెంట్స్ చేసుకునేటప్పుడు మన చెఫ్ కూడా దగ్గరుండి చూస్తుంటాడు, ఏమున్నా కూడా స్టూడెంట్స్ ఫైర్ అది ఇది సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా. వెజీస్ వచ్చేసరికి మనం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా వెజిటబుల్స్ తెచ్చుకుంటాము. గ్రాసరీస్ కూడా వీక్లీ తెస్తాము. స్టూడెంట్ కి హైజీనిక్ ఫుడ్, నెక్స్ట్ హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, న్యూట్రిషనల్ ఫుడ్ అన్ని ఉన్నాయి. సో ఒక్కసారి చూద్దాం అక్కడ. మనం ఎస్పెషల్లీ మన తెలుగు చెఫ్ మేము విజయవాడ నుంచి ఒక్కసారి మీరు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి మా ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా లేదా ఒకసారి మీరు ఇన్ డీటెయిల్గా వాళ్ళని అడిగి తెలుసుకొని మన తెలుగు పేరెంట్స్ కి ఎవరైతే అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నారో వాళ్ళకి కూడా ఒకసారి చెప్పొచ్చు మేడం. ఇప్పుడు మనము కిచెన్ చూసుకున్నాం మనం, అక్కడ కుక్ చేసుకుని జస్ట్ 2 steps అవేలో మనకి స్టూడెంట్స్ కి మెస్ పెట్టడం జరిగింది. మనం ఈ రోజు వచ్చేసరికి వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ గా పెడతాం మ్యామ్. ఏదైతే నాన్ వెజిటేరియన్ ఉందో హలాల్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేసేది కూడా. వియట్నాం లో హలాల్ ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేయరు, మనమే చేయడం జరుగుతుంది నాన్ వెజ్ లో. ఈ రోజు చూసుకుంటే రైస్ మ్యామ్, ఎవ్రీ సండే బిర్యానీ కూడా పెడతాం మ్యామ్. బిర్యానీ వచ్చేసరికి బాస్మతి రైస్ తో చేస్తారు. సో కర్రీ వచ్చేసరికి మనకి ఆలూ భుజియా ఇచ్చారు, ఆలూ భుజియా కర్రీ చేశారు మ్యామ్. ఈ రోజు రసం, స్మెల్ అరోమా అయితే అదిరిపోతుంది. మనం కూడా ఇప్పుడు ఇక్కడే తినేది, ఇక్కడే తింటాం. నాన్ వెజిటేరియన్ వచ్చేసరికి ఈ రోజు, ఈ నాన్ వెజిటేరియన్ వచ్చేసరికి ఈ రోజు పరాటా ఇచ్చారు. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ కర్రీ, చికెన్ కర్రీ మ్యామ్. మేము కూడా మా పర్సన్స్ కూడా స్టూడెంట్స్ తో పాటే తింటారు. సపరేట్ గర్ల్స్ కి బాయ్స్ కి మెసెస్ సపరేట్ ఉన్నాయి, హాస్టల్ సపరేట్ ఉన్నాయి. ఒకసారి మా స్టూడెంట్స్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఎలా ఉన్నాయి ఫెసిలిటీ ఏందనేది. సో చాలా మంది అంటే వీడియో చూసిన వాళ్ళు యాంకర్స్ అలానే చెప్తారు, కన్సల్టెన్సీ వాళ్ళు అలానే చెప్తారు అంటారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు మనకు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు అండ్ చిత్తూరు నుంచి ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు జెన్యూన్గా, సంజనా రెడ్డి కదా మీ పేరు, మీరు జెన్యూన్గా అసలు ఫుడ్ ఎలా ఉంది అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు ఎవ్రీథింగ్. ఎందుకంటే వియట్నమీస్ ఫుడ్ చాలా మందికి నచ్చకపోవచ్చు, కొంతమంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఫుడ్ లవర్స్ తీసుకోవచ్చు. మనకేంటంటే మనకు అన్నం పప్పు అది ఉండాల్సిందే కంపల్సరీ. ఎలా అనిపించింది మీకు ఫుడ్? బ్రేక్ఫాస్ట్లో దోశ, ఇడ్లీ, సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎగ్ బుర్జీ, రసం, ఆలూ కర్రీ, అండ్ నైట్ కూడా పరోటా, ఓకే, ఎవ్రీథింగ్. సో నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారా? చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ. సో టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందండి. బాగుంటుందా? సౌత్ ఇండియన్ ఫుడ్ లానే ఉండింది, యూ క్యాన్ టేస్ట్. ఓకే. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు అసలు? ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ నుంచి ఒక పర్సన్ ఇక్కడ ఉండి అన్ని చూసుకుంటారు. ఈ విల్ చెక్ అవుట్ ఎవ్రీథింగ్. 24/7 ఇక్కడే ఉంటారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా యూ కెన్ గో అండ్ అడ్రస్ అనమాట. ఓకే, మీకు ఎలా అనిపించింది అసలు ఫుడ్? మొత్తం ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే కంఫర్టింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే దేశం కాని దేశం వచ్చినప్పుడు మన ఫుడ్ మనం తింటే యాక్చువల్గా ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో బాగుంటుంది ఫుడ్. ఓకే, సో చూసారు కదా, మనకు ఫుడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. కొంచెం పీస్ఫుల్గా చదువుకోవాలి అంటే కొంచెం కడుపులోకి 4 వేలు వెళ్ళాల్సిందే. సో మనకు కావాల్సినవి కూడా అప్పుడప్పుడు మీకు కావాల్సినవి కూడా అడిగి చేయించుకుంటూ ఉంటారు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం నమ్క్యాంత యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో ఉన్నామండి. ఇది 4 sharing రూము, మనకి 4 beds ఉంటాయి. సో ఇంకా రూమ్ అంతా ఎక్విప్మెంట్ పెట్టలేదు, మ్యాట్రెస్ అవన్నీ స్టూడెంట్స్ వచ్చే ముందు అరేంజ్ చేస్తారు. ఇది ఖాళీ రూము. మనకి ఇక్కడ స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి. 2 స్టడీ టేబుల్స్ ఉంటాయి. వాష్రూమ్స్ కూడా ఈచ్ రూమ్కి 2 వాష్రూమ్స్ ఉంటాయండి. మనము వాష్రూమ్ చూసుకున్నట్లయితే, సో ఇదొక వాష్రూమ్ ఉంటుంది, నీట్ అండ్ క్లీన్ విత్ గీజర్ ఫెసిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదేమో టాయిలెట్ సీట్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్ రూమ్స్ ఉంటాయి, సెంట్రల్ ఎయిర్ కండిషనర్ రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 మెంబర్స్కి 4 వార్డ్రోబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనము వియట్నాంలో మన నమ్క్యాంత యూనివర్సిటీలో వచ్చేసరికి ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండడం జరిగింది. సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్, బ్లాక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మనం సెక్యూరిటీ కూడా స్టూడెంట్స్ 9 o'clock కల్లా ఇన్ క్యాంపస్ లోకి రావాలి. ఇది క్యాంపస్ లో ఉన్నా కూడా హాస్టల్కి 9 o'clock కల్లా ఎంటర్ అయిపోవాలి. సో మనము సెక్యూరిటీ ఉంటారు, సీసీటీవీ యాక్సెస్ ఉంటుంది. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడే ఉంటారు. సో స్టూడెంట్ ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్ బయటకి వెళ్తున్నాం అనుకో, లైబ్రరీకి వెళ్తున్నాం, ఈ టైంకి వెళ్ళాం, ఈ టైంకి వచ్చాము, స్టూడెంట్ని
మేము ట్రాకింగ్ చేసుకుంటాం. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర స్టూడెంట్కి పర్మిషన్ ఉంటేనే మనం బయటికి అలౌ చేయడం జరుగుతుంది. ఓకే. ఓ మై గాడ్, ఇంత పెద్ద హాస్పిటల్. సో క్లినికల్ ఎక్స్పోజర్ ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటాం మన స్టూడెంట్స్కి. సో ఏంటండి అసలు నమ్క్యాంతో మెడికల్ సెంటర్, దీని గురించి చెప్పండి. మనకి నమ్క్యాంతో యూనివర్సిటీకి అటాచ్డ్ హాస్పిటల్ మేడం, నమ్క్యాంతో యూనివర్సిటీ మెడికల్ సెంటర్. మనకి హాస్పిటల్ వచ్చేసరికి 350 బెడెడ్ హాస్పిటల్ మ్యామ్. వెరీ మనకి హ్యూజ్. వియత్నాంలోని వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది జరిగింది మేడం మన నమ్క్యాంతో యూనివర్సిటీకి. ఓకే. రిమైనింగ్ అన్ని యూనివర్సిటీకి జనరల్ హాస్పిటల్ ఉన్నాయి, మనకి నమ్క్యాంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఉంది. డైరెక్ట్ గా థర్డ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్స్ కానీ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా బీభత్సంగా ఉంటుంది. ఇంకా మనకి డైలీ 1000 నుంచి 1500 ఓపీడీ యూనివర్సిటీకి రావడం జరుగుతుంది మేడం. ఓకే. క్లినికల్ ఎక్స్పోజర్ చాలా వాస్ట్ గా అన్ని ఉంటుంది. స్పెషలైజేషన్స్ ఉన్నాయి మరి. అవును మేడం, స్పెషలైజేషన్స్ కాకుండా సూపర్ స్పెషలైజేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మేడం. కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఉండడం జరిగింది మేడం. సో ఫైనల్లీ చంద్రశేఖర్ గారు, అసలు నామ్క్యాంతో యూనివర్సిటీ అయితే చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా చెప్పారు, మాకు చూపించారు కూడా. సో ఫైనల్లీ కన్సల్టెన్సీ గురించి అండ్ చూస్తున్న తెలుగు పేరెంట్స్ ఉంటారు, తర్వాత ఇండియన్ పేరెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ ఎవరైతే అబ్రాడ్ ఎంబీబీఎస్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నారో మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మా గైడెన్స్ మీ స్టూడెంట్ని జాయిన్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచి 6 years కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ అయ్యేంత వరకు మా గైడెన్స్ సపోర్ట్ ఉంటుంది. వన్స్ స్టూడెంట్ మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, స్టూడెంట్తో పాటు పేరెంట్స్ని కూడా మనం యూనివర్సిటీ క్యాంపస్కి వియత్నాం తీసుకొచ్చి మొత్తం చూపించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నప్పుడే స్టూడెంట్ని వదిలేసి వెళ్ళొచ్చు. ఎవరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారో మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ స్క్రీన్ పైన ఉంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. ఎస్, చూసారు కదండి, చూస్తున్న 70 వ్యూయర్స్ కానీ లేకపోతే తెలుగు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్ చదువుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంబీబీఎస్ చేయాలి, పెద్ద పెద్ద కళలు ఉన్నాయి, బట్ మనకు బడ్జెట్ లేదు, ఇండియాలో 1.5 CR దాకా అయిపోతుందన్న ప్రతి ఒక్కళ్ళు చక్కగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఒక అర్థం అయిపోయి ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఉంటుంది. మంచి యూనివర్సిటీ ఇది అండ్ వియత్నాంలో వెదర్ కానీ కంట్రీ కానీ సేఫెస్ట్ కంట్రీ, దాంతోపాటు మనకి ఇక్కడ ఎన్ఎంసీ రూల్స్ అన్నీ పాటించిన తర్వాతే మనకు ఈ రెగ్యులేటరీ బాడీస్ ఇవన్నీ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత యూనివర్సిటీ సెటప్ చేయడం జరిగింది. కోట్లు పెట్టకుండా లక్షల్లో మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోవాలి విత్ ఆల్ ద పర్మిషన్స్ అన్నీ ఉండాలి అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే డెఫినెట్లీ వియత్నాంలో ఉన్న నామ్క్యాంతో యూనివర్సిటీని చూస్ చేసుకోండి, దట్ టు త్రూ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్.